ఆశ. మరి దేవుడు కూడా తల్లి గర్భములో తన కోసము తెచ్చుకున్నాడు ఈ మానవ ఆకారాన్ని. దేవుడు నీకు ఈ ఆకారాన్ని ఎందుకు ఇచ్చాడంటే, ఈ దేహముతో నువ్వు నేను దేవుని పనులు చేయాలని. ఈ మానవ ఆకారంలో ఉన్నప్పుడే మనం దేవుని కొరకు ఈ మానవ ఆకారాన్ని వినియోగించాలనే ఉద్దేశంతో దేవుడు తల్లి గర్భములో మనకి చేశాడండి. దీన్ని మనకి ఇచ్చాడండి. కానీ ఈరోజు మనిషి ఈ దేహాన్ని ఉపయోగించుకుని డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు, పదవి సంపాదిస్తూ ఉంటున్నాడు, దీన్ని ఉపయోగించుకుని చదువులు సంపాదిస్తూ ఉంటున్నాడు, ఆస్తిపాస్తులు సంపాదించుకుంటున్నాడు, ఇల్లు ఇవన్నీ సంపాదించుకుంటున్నాడు తప్ప ఏమండి ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరిచి పరలోకాన్ని సంపాదించుకునే ఆశ, ఆలోచన మనిషికి ఈరోజు లేదండి. ఉందంటారా? చెప్పండి, ఉందంటారా? ఉంటే మానవ దేహాన్ని దేని కోసం వాడుతుంటున్నారా? ఏమంటే రాత్రైనా మనుషుల పనులే, పగలైన మనుషుల పనులే, ఎండైన మనుషుల